డాక్టర్ అవ్వాలనుకునే సంకల్పం మీదైతే సాధించే సమర్థత మాది అంటూ ఎన్ఆర్ఐ వైద్య మెడికల్ అకాడమీ హైదరాబాద్ వారు మన ముందుకొచ్చారు. ఎన్ఆర్ఐ వైద్యాలో ఉండేటువంటి ప్రత్యేక ప్రోగ్రాంతోనే ఈ విజయాలన్నీ సాధ్యమయ్యాయి. ఇంతమంది స్టూడెంట్స్ దాదాపు 60% అంటే ఇదేం చిన్న విషయం కాదండి. ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? ఆకాశాన్ని అందే రేంజ్లో జరుపుతున్నామండి సంబరాలన్నీ. 18 మంది విద్యార్థులతోనే ప్రత్యేకంగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే 36 మంది విద్యార్థులతో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి సబ్జెక్ట్లోనూ అత్యధిక మార్కులు సంపాదించేందుకు వాళ్ళని తయారు చేసే విధంగా ఉంటుంది మా ప్రోగ్రామ్. స్టూడెంట్ ఖచ్చితంగా ఫిజిక్స్ బెనిఫిట్ పొందుతో పాటు బయాలజీ కెమిస్ట్రీ కూడా ఆలోచన విధానం, క్వశ్చనింగ్ అనేది ఇలా అడగొచ్చు అనే ఆలోచన విధానం కూడా వాడు నేర్చుకుంటాడండి. ఒకవేళ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే పేరెంట్స్ కానివ్వండి, ఏం చెప్పదలుచుకున్నారు? మా ఏం లేదండి, భయం లేకుండా జాయిన్ కావచ్చు. వాళ్ళ గురించి మేము కేర్ తీసుకుంటాం. ఏ ప్రాబ్లం అయినా, హెల్త్ ఇష్యూస్ ఏది వచ్చినా వాళ్ళే దగ్గరుండి నైట్ ఏ టైం అయినా ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చూసుకుంటారు. అందులో నో డౌట్ మేడం. అతి తక్కువ సమయం అంటే 50 నిమిషాల నుంచి 1 గంట లోపలనే పూర్తి చేసే విధంగా కోచింగ్ ఇస్తాం. విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి క్వశ్చన్ ఎక్స్పోజర్స్తో పూర్తి స్థాయి కోచింగ్ అందించడం ద్వారా మేము వారికి సీటును ఖచ్చితంగా గ్యారంటీగా ఇప్పించగలమనేటువంటి ధైర్యంతో ఎన్ఆర్ఐ వైద్య ఉంటున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? ఎన్ఆర్ఐ వైద్య మెడికల్ అకాడమీ హైదరాబాద్ అమీన్పూర్ బాచ్పల్లికి వచ్చేసామండి. ఎందుకు వచ్చాము అని అంటే నీట్లో 2026 సంవత్సరానికి గాను ర్యాంక్ని సాధించి దాదాపు 60% సక్సెస్తో ఎన్ఆర్ఐ వైద్య మెడికల్ అకాడమీ దూసుకుపోతోంది. ఇదొక ప్రభంజనం సాధించిందని చెప్పొచ్చు. మరి దీని వెనకాల ఈ సక్సెస్ ఎలా సొంతమయ్యింది, సీక్రెట్ ఏంటి? ఇక్కడ చాలామంది ఎన్ఆర్ఐ వైద్య అకాడమీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ అనేది సక్సెస్ సంబరాల్లో మునిగిపోయారు. మనము ఒకసారి చూద్దాము. అండ్ దీనికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇవాళ నేను మీ ఈ వీడియోలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో మనం లేట్ చేయకుండా మరి ఆ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అవుదాము. లెట్స్ గో. డాక్టర్ అవ్వాలనేది ప్రతి ఒక్క విద్యార్థి కళ. అయితే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో లిమిటెడ్ సీట్స్ కారణంగా కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఆ కళను సాకారం చేసుకుంటున్నారు. మరి మిగతా స్టూడెంట్స్ యొక్క సంగతి ఏంటి? వారు ఏం చేయాలి? ఇలాంటి స్టూడెంట్స్ కోసం ఎన్ఆర్ఐ వైద్య ఒక వరప్రదాయనిగా మారింది. అంతేకాదు, డాక్టర్ అవ్వాలనుకునే సంకల్పం మీదైతే సాధించే సమర్థత మాది అంటూ ఎన్ఆర్ఐ వైద్య మెడికల్ అకాడమీ హైదరాబాద్ వారు మన ముందుకొచ్చారు. 2026 సంవత్సరానికి గాను దాదాపు 60% సక్సెస్ సాధించి మరి వారొక ప్రభంజనాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. ఇదంతా వాళ్ళకి ఎలా సాధ్యమైంది ఏంటి అనేది తెలియపరచడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఈఎస్ భోగేంద్రనాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా ఇంత సక్సెస్ సాధిస్తాము అని? ఖచ్చితంగా అండి. ఎన్ఆర్ఐ వైద్యకు ఉండేటువంటి ఆ ధైర్యమే అది. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశాం కూడా. ఆహా, అసలు ఇది ఎలా సాధ్యమైంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంతమంది స్టూడెంట్స్ దాదాపు 60% అంటే ఇదేం చిన్న విషయం కాదండి. ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? ఆకాశాన్ని అందే రేంజ్లో జరుపుతున్నామండి సంబరాలన్నీ. ఎందుకంటే ఎన్ఆర్ఐ వైద్యాలో ఉండేటువంటి ప్రత్యేక ప్రోగ్రాంతోనే ఈ విజయాలన్నీ సాధ్యమయ్యాయి. ప్రతి ఒక్కరి కృషి ఇందులో చెప్పుకోదగ్గ ఉంది. సో అందుకే ఈ ఆనందాన్ని అందరము పంచుకునే విధంగా ఇలా ప్లాన్ చేశాం. సో ఇయర్ అయితే సక్సెస్ సాధించారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా ముందుకు వెళ్తున్నారు? ఏం చేద్దామని మీ ప్లానింగ్స్? ఎన్ఆర్ఐ వైద్య మెడికల్ అకాడమీ ద్వారా మెడికల్ సీట్ పొందాలనేటువంటి ప్రతి విద్యార్థి కోసం ఒక ప్రత్యేక ప్రోగ్రాం డిజైన్ చేశామండి. ఇందులో మేము ముఖ్యంగా 18 మంది విద్యార్థులతోనే ప్రత్యేకంగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే 36 మంది విద్యార్థులతో ఇంకొక బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఈ 2 బ్యాచ్ల్లో విద్యార్థుల మీద ప్రత్యేక ఫోకస్ను మేము చూపిస్తూ ప్రతి సబ్జెక్ట్లోనూ అత్యధిక మార్కులు సంపాదించేందుకు వాళ్ళని తయారు చేసే విధంగా ఉంటుంది మా ప్రోగ్రాం.
మీరు ఇప్పుడు అన్నట్టు ప్రతి సబ్జెక్ట్ అంటే బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ నీట్ రాయాలనుకునే స్టూడెంట్స్కి. బయాలజీ విషయానికి వస్తే చాలా ఈజీ అనుకుంటూ ఉంటారు, 300 మార్క్స్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అయినప్పటికీ బయాలజీలో అన్ని మార్క్స్ వచ్చినా కూడా స్టూడెంట్స్ కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. మీరేమంటారు? ప్రతి విద్యార్థి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే బయాలజీ అనేది ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్, మా పిల్లలకి బయాలజీలో 300కు పైగా మార్కులు ఎప్పుడైనా వస్తాయండి, వాళ్ళకి కావాల్సింది ఫిజిక్స్ కెమిస్ట్రీని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే బయాలజీలో 350 మార్కులు తెచ్చుకుంటున్నారు, కాకపోతే ఆ క్వశ్చన్లను ఎదుర్కొనేటువంటి సమయం ఎక్కువ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే 1:30 నుంచి 1:45 నిమిషాలు బయాలజీ పేపర్ను చేస్తూ ఉంటారో అది ఆ ప్రెషర్ దేని మీద పడుతుందంటే కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ మీద పడుతుంది. సో దానివల్ల వాళ్ళు సరైన టైమాన్ని ఆ సబ్జెక్టులకు ఇవ్వలేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారు. బయాలజీలో మంచి మార్క్స్తో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మంచి మార్కులు రాణించాలంటే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే బయాలజీలో తొందరగా వాళ్ళ క్వశ్చన్ పేపర్ను పూర్తి చేసేటువంటి విధానం కోసం మేము ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. దాన్ని బయోసెంట్ అంటాం. విద్యార్థి 90 ప్రశ్నలని అతి తక్కువ సమయంలో అంటే 50 నిమిషాల నుంచి 1 గంట లోపలనే పూర్తి చేసే విధంగా తర్ఫీదిస్తాం, కోచింగ్ ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు పూర్తి సమయాన్ని వృధా కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీల మీద కూడా వాళ్ళ సమయాన్ని ఖచ్చితంగా వెచ్చించగలిగి మంచి మార్కులను సాధించి అత్యధిక మార్కులతో మంచి ర్యాంకును పొందగలిగేటువంటి సౌలభ్యం మా దగ్గర దొరుకుతుంది. బయాలజీలో సక్సెస్ రేట్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా విద్యార్థులు సక్సెస్ రేట్ను పెంచుకునే దానికి వీలుగా మాస్ట్రో ఇన్ ఫిజిక్స్, ఛాంపియన్ ఇన్ కెమిస్ట్రీ అనేటువంటి 2 ప్రోగ్రాంలను అప్లై చేస్తున్నామండి. 100 మార్కులు టార్గెట్గా ఫిజిక్స్, అలాగే దాదాపు 150 నుంచి 150 మార్కులు టార్గెట్గా కెమిస్ట్రీలో విద్యార్థులకు అన్ని రకాలైనటువంటి క్వశ్చన్ ఎక్స్పోజర్స్తో పూర్తి స్థాయి కోచింగ్ని అందించడం ద్వారా మేము వారికి సీటును ఖచ్చితంగా గ్యారంటీగా ఇప్పించగలమనేటువంటి ధైర్యంతో ఎన్ఆర్ఐ వైద్య ఉంటుందండి. సో ఈ మధ్య కాలంలో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, రకరకాల అకాడమిక్స్ ముందుకు వచ్చేసాయి. సో ఎన్ఆర్ఐ వైద్యలోనే పిల్లలు జాయిన్ అవ్వాలి అంటే పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది విద్యార్థులు సీటు ఎలా సాధించుకోగలగాలి, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ అకాడమీలో ఉన్నాయా లేదా, ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపక బృందం ఉందా లేదా. సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ అధ్యాపకులు దాదాపు 25 సంవత్సరాలకు పైగా విద్యానుభవం కలిగిన వాళ్ళు. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ 100% పిల్లలకు ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రి యొక్క కళ మా ద్వారా తీర్చగలమని ఎన్ఆర్ఐ వైద్య అందరికీ ప్రామిస్ చేయగలుగుతుంది. ఈశ్వర్ సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థుల్లో ప్రతి విద్యార్థి, కనీసం ఒక విద్యార్థి ప్రతి మెడికల్ కాలేజీలో తెలంగాణలో ఉన్నారు. గ్రేట్. అలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసేటువంటి లాంగ్ టర్మ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఈశ్వర్ గారు మాతో ఉండడం ఒక ప్రాముఖ్యత అండి మా ఎన్ఆర్ఐ వైద్యకి. అండ్ కెమిస్ట్రీ, అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తేనండి సత్యనారాయణ గారు, ఆర్ఎస్ఎన్ గారు అని ఒక 25 సంవత్సరాల విద్యానుభవం కలిగినటువంటి లెక్చరర్ ఉన్నారండి. సార్ కూడా కంటిన్యూస్గా పిల్లలతో ఉంటూ ఇంటరాక్షన్ చూపిస్తూ అలాగే ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తూ అనేక రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్లను పిల్లలకు అందిస్తూ పిల్లలలో కెమిస్ట్రీ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి కెమిస్ట్రీలో దాదాపు అత్యధిక మార్కులు చాలామంది విద్యార్థులు సాధించేందుకు సహకరిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎన్ గారు చేసినటువంటి ఈ కెమిస్ట్రీ వర్క్లో ఈ సంవత్సరం మనం అంటే 2026లో జరిగిన రీనీట్ ఎగ్జామ్లో మా విద్యార్థులు 165 మార్కులు అత్యధికంగా సాధించడం జరిగింది. రైట్, గ్రేట్ అండి, రియల్లీ. సో వెనకాల ఇంత కృషి తపన ఉందన్నమాట. పూర్తి స్థాయి ఫుల్ టైం లెక్చరర్లతో ఉన్నటువంటి ఒక మెడికల్ అకాడమీ అండి. మిగిలిన అకాడమీలతో పోలిస్తే ఎప్పుడు చూసినా విద్యార్థులకు ఇక్కడ లెక్చరర్లు అందుబాటులో ఉంటారు. ఏ లెక్చరర్ అయితే పాఠ్యాంశాలను బోధిస్తారో అదే లెక్చరర్ వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతారు. తద్వారా పిల్లలకి 100% న్యాయం జరుగుతుంది. ఎస్, కంగ్రాచులేషన్స్. ఇంత సక్సెస్ సాధిస్తారని మీరు ఊహించారా? ఊహించాం మేడం. మనం ఫస్ట్ నుంచి ప్రాపర్గా ప్లానింగ్ తోటి వర్క్ చేసాం. పిల్లలు కూడా మనం కోఆపరేట్ చేశారు, వాళ్ళు కష్టపడ్డారు. మనం వేసిన ప్రోగ్రామ్ కరెక్ట్గా వాళ్ళు ఫాలో అయినారు. దానివల్ల ఈ రిజల్ట్ వచ్చేసిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నీట్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. మన ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని
అందులో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటినీ సింప్లెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది. మనం ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నారు, అందరు స్టూడెంట్స్కి ఒకే లెవెల్లో ఉండదండి. కొంతమంది ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏందో అనేది మేము ఐడెంటిఫై చేసామండి. ఫస్ట్ ఒక 15-20 డేస్లలో వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎందుకు వీక్గా ఉన్నారు, బేసిక్స్ లేకపోవడం వీక్గా ఉన్నారా, అప్లికేషన్లో వీక్గా ఉన్నారా అని మీ స్టూడెంట్స్ని అనలైజ్ చేసాము. అంటే ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేసాము. ఒక స్టూడెంట్ ఈ స్టూడెంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, ఈ స్టూడెంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, అదంతా మేము అబ్జర్వ్ చేసాము. అబ్జర్వ్ చేసి వాళ్ళతోటి డిస్కస్ చేసి వాళ్ళకి వేరే మెథడ్స్లో టీచ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళలో మేము కాన్ఫిడెన్స్ డెవలప్ చేసాం. డెవలప్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఎస్ ఐ కెన్ క్రాక్ నీట్ ఎగ్జామినేషన్. డిఫరెంట్ క్వశ్చన్స్ మేము చెప్పటం వల్ల, ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఒక కాన్సెప్ట్ని చాలా రకాలుగా అడుగుతారండి. నీట్ ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేస్తారు, స్టూడెంట్ మిస్టేకులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మేము కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ని ట్విస్ట్ చేసి ఇచ్చేవాళ్ళం, కొన్ని తప్పులు చేసేవాళ్ళం, తర్వాత పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి రెక్టిఫై చేసేవాళ్ళం. ఇది ఒక రోజులో సాధించిన ఫలితం కాదండి. స్టూడెంట్స్ మేము కలిసి దాదాపు లాంగ్ టర్మ్ అంటే సుమారు 11 months ఉంటుంది. ఈ 11 monthsలో మా జర్నీ చేయటం వల్ల అంటే స్టూడెంట్స్తో పాటు మేము ఆల్మోస్ట్ సెలవులు ఏం పెట్టకుండా వాళ్ళతో పాటు ఉండి ఈ సక్సెస్ మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఆ సక్సెస్ వచ్చినప్పుడు అందరు హ్యాపీగా ఉంటారు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మనము ఎట్లా ఇంకా బాగా చేయాలి ప్రోగ్రామ్, ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి, ఇంకా ఎట్లా ది బెస్ట్, ఎవరైనా వాళ్ళ లైఫ్లో ది బెస్ట్ కోసం ట్రై చేస్తుంటారు. ఇంకా మనం ఎలా చేయాలి, ఇంకా టెక్నాలజీని వాడాలా. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు బయాలజీ అంటే ఇష్టపడతారు, కొంతమంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ నచ్చుతుంది, కొంతమందికి కెమిస్ట్రీ నచ్చుతుంది. నచ్చిన స్టూడెంట్స్ విషయంలో ఇబ్బంది ఏంలా కెమిస్ట్రీ అని అంటే. ఇప్పుడు మనం పర్టికులర్గా కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ టఫ్ అంటారండి. నిజమా? అంత టఫ్గా లేదండి, అలాంటిది ఏం లేదండి. వాళ్ళు బేసిక్స్ నేర్చుకోకపోవడం వల్ల అది టఫ్ అనిపిస్తుంది. ఉదాహరణకి ఫార్ములా నేర్చుకోవాలి, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ నేర్చుకోవాలి, చిన్న బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. చిన్న విషయాలు తెలిస్తే అది ఈజీగా అవుతుంది. ఆ చిన్న విషయాలు నేర్చుకోకుండా రావటం వల్ల వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒకటి రాదంటే పట్టుదలతో నేర్చుకోవాలి. అది కష్టమేం కాదండి. కష్టమైతే 180 అలా మార్క్స్ వస్తాయండి. మీరు ఆలోచించండి, చాలామంది స్టూడెంట్స్కి 180 వస్తున్నాయి. అంటే ఇష్టపడ్డ వాళ్ళకి అంటే మనం ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తారు? యాజ్ ఏ ఫ్యాకల్టీగా మీకు దాదాపు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రకరకాల స్టూడెంట్స్ వస్తారు. కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ లేని ఒక స్టూడెంట్ ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము డైలీ లైఫ్తో కనెక్ట్ చేస్తామండి. ఇప్పుడు రియాక్షన్ జరుగుతూ ఉంటాయి, కరోజన్ ఆఫ్ ఐరన్, చాలా మనం కెమిస్ట్రీ అంటే బయట విషయాలు కాదండి, మన చుట్టూ జరిగే విషయాలే ఉంటాయి. ఓకే, మన బాడీలో జరిగే రియాక్షన్స్ గురించి కూడా చెప్తూ ఉంటాం. మన చుట్టూ జరిగే విషయాలే ఉంటాయండి. ట్యాబ్లెట్స్ గురించి ఉంటాయి, యాసిడ్ గురించి ఉంటుంది, బేస్ గురించి ఉంటుంది, క్లీనింగ్ ఏజెంట్స్ గురించి ఉంటుంది. అంటే మనము డైలీ లైఫ్తో కనెక్ట్ చేసి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం వల్ల ఒక్కోసారి ప్రాక్టికల్స్ సంబంధించింది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల కొంత ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు 180కి 180 ఎలా పాసిబుల్ అవుతుంది మీ విషయంలో? అవుతుంది 180కి తెచ్చుకునే స్టూడెంట్స్ ఉన్నారండి, మన దగ్గర కూడా ఉన్నారు. మ్యాక్సిమం స్టూడెంట్స్కి 150+ వస్తాయండి. 100+ తెచ్చుకోవడం ఈజీ అండి. అందులో మనకు ఆర్గానిక్, ఫిజికల్, ఇన్ఆర్గానిక్ 3 ఉంటాయండి. మనం ఆర్గానిక్ ఒక స్టైల్లో చెప్పాల్సి ఉంటుంది, ఫిజికల్ ఒక స్టైల్లో మెథడ్స్ డిఫరెంట్గా ఉంటాయండి, ఇన్ఆర్గానిక్ ఒక వేలో ఉంటుంది. మనం చాప్టర్ని బట్టి ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మెమరీ బేస్డ్ ఉంటాయి, వాళ్ళకి మెమరీ చెప్పాలి, పిల్లలకి మనం చెప్పాలి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అండర్స్టాండింగ్ బేస్డ్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. తర్వాత కొన్ని రిపీట్ చేయటం వల్ల కూడా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయటం వల్ల. ఇంకోటి ఏంటంటే స్టడీ అవర్స్లలో ఇక్కడ ఇతని మిస్టేక్ ఎందుకు చేశాడు, మిస్టేక్ రీజన్ ఏంటి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మనం అతనిలో ఫస్ట్ ఏంటంటే కెమిస్ట్రీ అంటే భయాన్ని పోగొట్టి, మెయిన్ థింగ్ ఏంటంటే ఓకే నాకు ఈ చాప్టర్ అంటే రాదు, ఎందుకు రాదు, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అని ఆ స్టూడెంట్తో మనం ఇంటరాక్ట్ అయినప్పుడే తెలుస్తుంది. ఇది 1 to 40, 1 to 80, 1 to 90లో సాధ్యం కాదు.
మన క్లాస్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నీట్లో కెమిస్ట్రీ విషయానికి వస్తే సబ్జెక్ట్కి మినిమం ఎంత మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టు, అండ్ ఆబ్జెక్టివ్ విషయానికి వచ్చేస్తే పిల్లలు ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయని మీరే అయితే మనం చెప్తున్నారు. ఏం చేయాలంటే ఎగ్జామ్లు రాసేటప్పుడు కూడా రాసే విధానం కూడా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్లు లెంతీ ఉంటాయి. అంటే మనం ఎగ్జామ్ రాసే ప్లాన్ కూడా చెప్తామండి. ఫస్ట్ మనం ఇన్ని సెలెక్ట్ చేసుకోవాలి, టఫ్గా ఉన్నాయి లాస్ట్లో పెట్టుకోవాలి. టఫ్గా మీన్స్ టైం టేకింగ్ అండి. ఆ క్వశ్చన్ చదవడానికే 2-3 minutes పడుతుంది. అలాంటి క్వశ్చన్లు కొంచెం లేటుగా లాస్ట్లో చేసుకుంటే బెటర్ అని మేము పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటాం. ఈ క్వశ్చన్ టైం పడుతుంది చూడగానే. అలాంటి క్వశ్చన్స్ మేము ఎగ్జామ్లో కండక్ట్ చేస్తాం, మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. కాబట్టి వాడు ఇందులో ఈ నెంబర్ ఆఫ్ టెస్టులు పెట్టడం వల్ల అతను అన్ని రకాలుగా ప్రాక్టీస్ అవుతాడండి. అప్పుడు ఎగ్జామినేషన్లో హ్యాపీగా ఎగ్జామ్ రాయగలుగుతాడు. ఇది ఎందుకు సాధ్యమవుతుందంటే మనం టెస్టులు ఎక్కువగా పెట్టడం వల్ల ఆ విద్యార్థి ఈజీగా ఈ క్వశ్చన్ మనకు టైం పడుతుంది, ఈ క్వశ్చన్ ఎమ్మటే చేయొచ్చు. మనం ఫస్ట్ ఏంటంటే ఫాస్ట్ మేకింగ్ వాళ్ళకి అలవాటు చేస్తామండి. రైట్. ఇప్పుడు ఎన్ఆర్ఐ వైద్యలో ఒకవేళ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే పేరెంట్స్ కానివ్వండి, ఏం చెప్పదలుచుకున్నారు? మా ఏం లేదండి, భయం లేకుండా జాయిన్ కావచ్చు. వాళ్ళ గురించి మేము కేర్ తీసుకుంటాం. మా దగ్గర వదిలేసేస్తే మేము వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ అవర్స్ మీ సార్లే ఉంటారు, క్లాసులు వాళ్ళే చెప్తారు, ఎగ్జామ్స్ పెడతాము, అన్ని రకాలు మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అసలే ఉండేటియే లిమిటెడ్ సీట్లు, అందులో కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ వైద్య ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే డెఫినెట్లీ మీరు తీసుకునే కేర్ ఎంతో అంత ఉండే ఉంటుంది. అండ్ ఫిజిక్స్ గురువుగా మీరు గుర్తింపు పొందారు. మీ దగ్గర స్టూడెంట్స్ చదువుకోవడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తారని మేము విన్నాము. అసలు ఏంటి సరే సక్సెస్ సీక్రెట్? జనరల్గా ఇంటర్మీడియట్లో పిల్లడు చాలా ఈజీగా ఫీల్ అవుతుంటాడండి ఫిజిక్స్ని, వాడు హార్డ్గా ఫీల్ అవ్వడు. మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో 60 out of 60 వస్తాయి, సెకండ్ ఇయర్లో 60 out of 60 వస్తాయి. వాడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాడు ఫిజిక్స్ కష్టంగా ఫీల్ అవ్వడండి. నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు దాన్ని ఒక హడిల్గా ఫీల్ అవుతుంటాడు. వాడికి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు. అవునా? అంటే అది కాలేజ్ అవ్వచ్చు, అకాడమీ అవ్వచ్చు, వాళ్ళు క్రియేట్ చేసే భయం, ఆ ఫిజిక్స్ చాలా కష్టం అనే ఫీలింగ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. నార్మల్గా స్టూడెంట్కి ఫోబియా అనేది ఉండదండి. అవునా? 60కి 60 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్కి, అంటే 2 years కలిపి ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 60 ఉంటే 120 out of 120 తెచ్చుకున్న స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్స్ ఎందుకు రావట్లేదని ఆలోచించలేదు. మనం చెప్పే విధానంలో లోపమే, అంతే. మనం చేసే విధానంలో, అంటే వర్క్ చేయించే విధానంలో లోపమే. వాడికి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పాల్సిన అవసరం లేదు మనం. వాడు నీట్ ఎగ్జామ్లో వాడికి ఎంతవరకు కావాలో, అంటే వాడిని స్ట్రెస్ తీసుకోకుండా నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్లో అట్లీస్ట్ ఒక 100 ఒక టార్గెట్ పెట్టుకొని 100 to 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని వాడు నేర్పించే విధానంలో మార్పుల మూలకంగా వాడి మంచి మార్కులు తెప్పచ్చు. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ చెప్పే అధ్యాపకుడు ఎవరైతే ఇంట్రెస్ట్గా చెప్తారో దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళకు ఓన్గా ఏమీ ఉండదు. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఎంతోమంది స్టూడెంట్స్తో ఒక ఫిజిక్స్ గురువుగా మీరు గుర్తింపు పొందారు. ఇన్ని సంవత్సరాలు 25 ఏళ్ల మీ ఎక్స్పీరియన్స్లో ఎంతోమంది స్టూడెంట్స్ని చక్కగా తీర్చిదిద్దిన ఘనత మీ సొంతం. సో ఇది ఎలా సాధ్యమైంది? మీ విషయానికి వస్తే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ కలిగేలా మీరేం చేస్తారు? అసలు ఈ సంవత్సరం నా దగ్గర ఒక స్టూడెంట్కి 138 మార్క్స్ వచ్చినాయి మేడం. వాడికి నా దగ్గర రాకముందు వాడికి వచ్చిన మార్క్స్ 26 మార్క్స్. లాంగ్ టర్మ్లో వాడికి వచ్చిన మార్క్స్ 138 మార్క్స్ మేడం. వాటి రీజన్ ఏంటంటే ప్రతి స్టూడెంట్లో ఆ లాజికల్ థింకింగ్ ఉంటుంది మేడం. ఆ లాజికల్ థింకింగ్ ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావడం, దాన్ని ఎమర్జ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అంటే వాడికి ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, వాడిని కాన్స్టెంట్ మోటివేషన్. నీ వెనకాల నేను ఉన్నాను, నువ్వు చేయి, ఒకసారి చేయి, 2 సార్లు చేయి. ఆ కాన్సెప్ట్లో లూసిడ్ ఎక్స్ప్లెనేషన్ అంటాం. అంటే వాడి కాన్సెప్ట్ తరువుగా నేర్చుకున్నట్లయితే వాడి అప్లికేషన్స్ ఈజీగా ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్, నా ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తుంటారంటే, సార్ నాకు ఈ ఫార్ములా అవుతుంది సార్, ఎలా అప్లై చేయడం తెలియదు.
అరే నీకు ఫార్ములా నేర్చుకుంటే చాలా గ్రేట్ రా బాబు, నువ్వు ఫార్ములా నేర్చుకున్నావు, ఇక అప్లై చేయడం చాలా ఈజీరా అంటే నువ్వు అప్లై చేయలేకపోతున్నామంటే ఆ కాన్సెప్ట్లో నీ గ్రిప్ లేనట్టు లెక్క. ఆ కాన్సెప్ట్ మీద నీ గ్రిప్ తెప్పిస్తే, ఏదైనా ఒక స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ మీద మన గ్రిప్ తెప్పిస్తే వాడు ఇంకా ఫార్ములా అప్లై చేయడం ఏమి ఉండదు మేడం. అంటే ముందు కావాల్సింది ఏంటంటే వాడి మీద వాడికి నమ్మకాన్ని క్రియేట్ చేయగలరు. ఎస్ నేను చేయగలుగుతా, నమ్మకాన్ని క్రియేట్ చేయగలుగుతాను, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని బిల్డప్ చేయటం. అంతే. ఒక టీచర్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాడికి ఏదో పెద్ద పెద్ద లెక్కలు చెప్పటం కాదు, బేసిక్స్ నుంచి. మేడం ఒకటి చెప్తాను, నేను చాలా మంది నేను యూట్యూబ్లో వాటి చూస్తుంటాను, నేను 4 గంటలు ఫిజిక్స్ చేపిస్తాను, 6 గంటలు ఫిజిక్స్. అరే బాబు నువ్వు 4 గంటలు ఫిజిక్స్ చేయించినా 6 గంటలు ఫిజిక్స్ చేయించినా వాడికి ఉపయోగపడేటట్టు ఉండాలి కదా ఫిజిక్స్, వాడికి ఉపయోగం జరగాలి కదా. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ సిలబస్ని మనం లాంగ్ టర్మ్లో 6 monthsలో కంప్లీట్ చేస్తాం. నీ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అవునా, ఈ చాప్టర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఈ చాప్టర్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు, ఈ చాప్టర్స్ పెరిఫరీ చెప్పాలి స్టూడెంట్కి, ఇన్డెప్త్ వాడికి వెళ్ళకూడదు, ఇన్డెప్త్ వాడికి వెళ్తే వాడికి డిస్టర్బ్ అయిపోతాడు. అవునా, వాడు సైకలాజికల్గా డిమోరలైజ్ అవుతాడు. ఒక ఫిజిక్స్ చెప్పే టీచర్కి ఎప్పుడు ఉండాల్సింది ఏంటంటే స్టూడెంట్ గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. స్టూడెంట్ గురించి కంప్లీట్ అవగాహన ఉంటే తను ఆ టీచర్ ఏం చేస్తాడంటే ఎస్ నేర్చుకోగలుగుతున్నాడు, ఈ టాపిక్ వరకు వీడి పర్ఫెక్షన్ ఉంది, దీంట్లో ఈ డెప్త్ కలగలుగుతాడు. ఇప్పుడు ఎన్ఆర్ఐ వైద్య విషయానికి వస్తే ఒక ప్రత్యేకమైన టీచింగ్ ప్రోగ్రామ్ తో నీట్ విషయానికి వస్తే మీరు ముందుకెళ్తున్నారని మాకు అర్థమైపోయింది. మరి ఫిజిక్స్ విషయానికి వస్తే ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఫిజిక్స్ మేము టోటల్ సిలబస్ 7 units గా డివైడ్ చేస్తామండి. టోటల్ యూనిట్ 7 units గా డివైడ్ చేసి ప్రతి యూనిట్ లో కొన్ని ఈజీ చాప్టర్స్, కొన్ని కష్టమైన చాప్టర్స్. ప్రతి యూనిట్ లో ఎవ్రీ వీక్ క్యుములేటివ్ ఎగ్జామ్ అండి. సిలబస్లో క్యుములేటివ్ అంటే అందరూ సండే వీకెండ్ ఎగ్జామ్ పెడతారు, మా దగ్గర అలా కాకుండా ప్రతి సండే వీకెండ్ ఎగ్జామ్లోనే కొన్ని క్యుములేటివ్ క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే వాడు ఏ స్టూడెంట్ అయితే ఎక్కడైతే తప్పు చేస్తున్నాడో దాన్ని కవర్ చేసుకుంటూ క్వశ్చన్స్ వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ ఇయర్ తీసుకున్నట్లయితే 2026లో ఫిజిక్స్ పేపర్ నిజంగానే టఫ్గా వచ్చింది. బట్ ఇక్కడ ఎన్ఆర్ఐ వైద్య విషయానికి వస్తే చాలామంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయిపోవడమే కాదు మంచి ర్యాంక్ సొంతం చేసుకున్నారు ఫిజిక్స్లో. సో దీనికి మీరు ఏం చెప్తారు? మేడం అందరూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు నన్ను, ఏంటంటే 2025-26 పేపరు నీట్ పేపర్ చాలా కష్టంగా ఉందని చెప్పారు. 45 క్వశ్చన్స్ కష్టంగా లేవు మేడం. 60-70 మార్కులు తెచ్చుకునేంత ఒక స్టూడెంట్ యావరేజ్గా ఆలోచించే స్టూడెంట్ ఏం చేస్తాడు, నాకు ఫిజిక్స్లో 70 marks 80 marks వస్తే ఐ కెన్ గెట్ ఎ సీట్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటాడు. ఆ 80-90 మార్కులు తెచ్చుకునేంత స్కోప్ పేపర్లో ఉందండి. 45 క్వశ్చన్స్ కష్టంగా లేవు. కానీ అన్ఫార్చునేట్ ఏం జరిగిందంటే బయాలజీ కెమిస్ట్రీ తర్వాత వాడు ఫిజిక్స్కి అలాట్ చేసుకునే టైం, నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్కి అలాట్ చేసుకునే టైం తగ్గిపోయింది. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నార్మల్గా స్టూడెంట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వాడు బయాలజీ చేసుకుంటాడు, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్కి వస్తాడు. బయాలజీ పేపర్ చాలా ఈజీగా ఉంది, తర్వాత కెమిస్ట్రీ కొంచెం లాస్ట్కి ఫిజిక్స్ చేస్తారు. లాస్ట్ ఫిజిక్స్ చేయటం వల్ల బయాలజీ కెమిస్ట్రీ చేసిన తర్వాత వాడికి ఆ టైం అకామిడేట్ చేయడం సరిపోతుంది వాడికి. ఎప్పుడైనా స్టూడెంట్ బయాలజీని 1 hourలో కంప్లీట్ చేయగలిగితే, కెమిస్ట్రీని ఒక 50 minutesలో కంప్లీట్ చేయగలిగితే వాడికి యాంపుల్ టైం దొరుకుతుందండి ఫిజిక్స్లో. అందరూ అనుకున్నట్టు ఫిజిక్స్ ఫోబియా ఏమి కాదండి. ప్రతి స్టూడెంట్కి ఫిజిక్స్ నేర్చుకోవాలని తప్పని ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత టీచర్. మనం పిల్లలు టీచ్ చేయకూడదు మేడం, కోచింగే ఇవ్వాలి. కోచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీచింగ్ మేడం. టీచింగ్ అంటే స్టీరియోటైప్లో ఉంటుంది, కోచింగ్ అంటే వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, అవునా, వీడు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, టీచర్కి స్టూడెంట్ మధ్య ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది, దాన్ని ఆ టీచర్ ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలిగితే చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ టీచర్కి ఆ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్ మీద ఇండివిజువల్గా టీచర్కి ఒక ఒపీనియన్ డెవలప్ అవుతుందండి తక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల. ఇంత సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే ఆ ఇండివిజువల్ కేరింగ్ ఏనండి. ఎన్ఆర్ఐ వైద్యాలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? జాయిన్ విత్ అస్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ ద బెస్ట్ రిజల్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. ఒక స్టూడెంట్ బాగా ఫిజిక్స్ నేర్చుకుంటే, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్క్స్ వస్తుంటే దాన్ని పక్కన పెడద్దాం, వాడి వల్ల బయాలజీ కెమిస్ట్రీ మార్క్స్ పెరుగుతాయండి. ఎందుకంటే స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది.
ఏ స్టూడెంట్ అయితే ఎనలిటికల్గా ఫిజిక్స్ నేర్చుకుంటాడో, స్టీరియో టైప్లో కాకుండా ఎనలిటికల్గా నేర్చుకుంటాడో, వాడి మార్క్స్ బయాలజీ కెమిస్ట్రీలో కూడా ఇంప్రూవ్ అవుతాయండి. ఇది ఎన్ఆర్ఐ వైద్యాలు ఉన్న స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఫిజిక్స్ బెనిఫిట్ పొందుతుంతో పాటు బయాలజీ కెమిస్ట్రీ కూడా ఆలోచన విధానం, క్వశ్చనింగ్ అనేది ఇలా అడగొచ్చు అనే ఆలోచన విధానం కూడా వాడు నేర్చుకుంటాడండి. అండ్ ఇక్కడ సపరేట్ గా ఉంటాయండి బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. బాయ్స్ కి సపరేట్ కి గర్ల్స్ సపరేట్. మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఎనీ టైం అయినా వాళ్ళకి రీజనబుల్గా వైస్ ప్రిన్సిపాల్స్ ఉంటారు, స్టాఫ్ అందరూ ఉంటారు. ఎనీ టైం అయినా వాళ్ళకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు మేడం. హెల్త్ ఇష్యూస్ ఏది వచ్చినా వాళ్ళే దగ్గరుండి నైట్ ఏ టైం అయినా ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చూసుకుంటారు. అందులో నో డౌట్ మేడం. ఇదొక గుడ్ థింగ్. అండ్ వాట్ అబౌట్ ఫుడ్ విషయానికి వస్తే మరి టేస్టీగా ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ పేరెంట్స్కి. ఓకే, ఫుడ్ అయితే మనకి యాక్చువల్గా అయితే మామూలుగా మేమందరం స్టాఫ్ అందరం తింటాం. ఎవ్రీ మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ 3 times. అంటే స్టూడెంట్స్ పెట్టే ఫుడ్ స్టాఫ్ కూడా తింటారు మేడం. అందులో ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటుంది. మనకి ఇంట్లో హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. హ్యాపీగా డైజెషన్ అవుద్ది, ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం ఎక్కువ మనకి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అనేవి రేర్ కేసులో ఉంటాయి. ఈ ఫుడ్ ప్రాబ్లం అయితే ఏముండదు మేడం, హ్యాపీగా ఉంటారు. దానివల్ల పిల్లలు కూడా చాలామంది మాకు ఏ ప్రాబ్లం లేదు సార్, హ్యాపీగానే ఉంది, మేము హ్యాపీగానే చదువుకుంటున్నాం, ఆ ప్రాబ్లం లేదు. అందుకే ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి మేడం. గుడ్ కంగ్రాట్స్. అలాగే ఎక్కడ లేనటువంటిది కేవలం ఎన్ఆర్ఐ వైద్యాలో మాత్రమే డైన్ విత్ టీచర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది అని విన్నాము. అసలు ఏంటండి అది? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఈ డైన్ విత్ ప్రోగ్రామ్ అనేది మనకి క్యాంపస్లో ఏంటంటే ఎనీ లెక్చరర్ అకాడమిక్ బ్లాక్ ఎంటర్ అయిన తర్వాత పిల్లల్ని ఏంటంటే మనం హ్యాపీగా ఏంటంటే మన బ్రదర్లా ట్రీట్ చేస్తాం. దాన్ని బట్టి ఏంటంటే లెక్చరర్కి ఆటోమేటిక్గా ఒక 3-4 days క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. ఇటువంటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి లెక్చరర్స్ ఏంటంటే స్టడీ అవర్స్ టైంలో దగ్గర పిలిపించి, నాన్న నీకు ఈ సబ్జెక్ట్లో నీకు ఏది ప్రాబ్లం, అది హ్యాపీగా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను రెక్టిఫై చేస్తా, ఏ ప్రాబ్లం ఉండదు మీకు. ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు మేడం. టీచర్స్ అందరూ ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు. ఆ విషయంలో అంటే ఓన్ ఇప్పుడు సపోజ్ మాకే పిల్లలు ఉంటే ఎలా కేర్ చేస్తామో సేమ్ క్యాంపస్లో కూడా టీచర్స్ అందరూ అలాగే ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి డౌట్ క్లారిఫై చేస్తూ హ్యాపీగా వాళ్ళతో బ్రదర్ అండ్ రిలేషన్ లాగా ఉంటుంది మేడం. కావాలంటే మనకి ప్రీవియస్ పేరెంట్స్ని అడిగినా చెప్తారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలాగ ఉంటారంటే అందులో 100% ఏంటంటే ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే అందరూ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఒకేలాగా ఉంటారు మేడం. ఆ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎన్ఆర్ఐ వైద్య స్టూడెంట్స్ సక్సెస్ సాధించినందుకు ఐడ్రీన్ తరపున కూడా కంగ్రాట్స్ తెలియపరుస్తున్నాము. సో ఎన్ఆర్ఐ వైద్యాలో మీ పిల్లల్ని మెడికల్ లాంగ్ టర్మ్కి జాయిన్ చేయండి. 100% మేము సీట్ గ్యారంటీ ఇస్తున్నాము. ప్లస్ మీ పిల్లలకి ఖచ్చితంగా డాక్టర్ సీట్ వచ్చేటట్టుగా మా ప్రయత్నం చేస్తాము. అట్ ద సేమ్ టైం సీట్ రావడమే కాదు, కౌన్సిలింగ్ వరకు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ అయ్యి వాళ్ళకి ఏ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకునే వరకు కూడా మేము వాళ్ళ వెనక ఉండి వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లోనూ సపోర్ట్ చేస్తామండి. ప్లీజ్ ట్రస్ట్ ఎన్ఆర్ఐ వైద్య. కామన్ పీపుల్కి రీచబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కాలేజీ పెట్టడం జరిగింది. అందుకని నేను రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి నా సూపర్విజన్లోనే ఈ కాలేజీ రన్ అవుతుందండి. సార్ ఆల్మోస్ట్ మీరు ఒక 14 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎన్ఆర్ఐ రన్ చేస్తున్నారు కదా. వాట్ ఆర్ ద కాన్స్, మీరు అబ్జర్వ్ చేసిన కాన్స్ ఏంటి? మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంది? సాటిస్ఫాక్షన్ బాగానే ఉందండి. ఎంతోమంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయగలిగాము. నెగటివ్ది అంటూ పెద్దగా ఏం లేదు. పిల్లలు కొంచెం బేసిక్ నాలెడ్జి లేకుండా వస్తున్నారు. అందుకని మేము ఫిజిక్స్ వీటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాము. ఈ మధ్య కాలంలో ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది. అండ్ మెడికల్ సీట్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. దాని వెనకాల వీళ్ళు తీసుకుంటున్నటువంటి కేర్ కానివ్వండి, అండ్ స్టూడెంట్స్ సక్సెస్ సాధించడానికి అధ్యాపకుల బృందం పడుతున్నటువంటి కృషి అర్థమైంది కదా. మరి మీరు కనుక అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు.